కాకినాడలో యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ గురించి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో కూడా టౌన్ ప్లానింగ్ అంటే బిల్డింగ్ అప్రూవల్స్, లేఅవుట్ అప్రూవల్స్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, టీడీఆర్ బాండ్స్ వీటికి సంబంధించిన అధికారులతో, కమిషన్లతో, ప్రజాప్రతినిధులతో యాక్చువల్గా డిస్కస్ చేసాం. అయితే నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలన్నీ చూస్తూ ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారో స్టడీ చేసి లేఅవుట్స్లో కావచ్చు, బిల్డింగ్స్లో కావచ్చు అనేక రిఫార్మ్స్ చేసాం. భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్లు వేసే వాళ్ళకైనా, బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకైనా చాలా సులభతరం చేసాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనదంటే 5 అంతస్తుల వరకు అంటే 15 మీటర్లు కట్టుకునే వాళ్ళ వరకు అసలు మన యొక్క మున్సిపాలిటీ పర్మిషన్ అవసరం లేదు. సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఎవరైతే ప్లాన్లు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసేవాళ్ళు యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి ఆ ఫీజు కట్టేస్తే ఇట్ ఈస్ డీమ్డ్. బట్ బాధ్యత అతందే. ఇది ఫౌండేషన్ వేసిన దాకా బాధ్యత అతంది, ఫౌండేషన్ వేసిన దాకా, ప్లింత్ వేసిన దాకా బాధ్యత అతంది. తేడా వస్తే ఆ లైసెన్స్ సర్వేరు ఎవరైతే ఆన్లైన్లో పెడతారో ఆ లైసెన్స్ సర్వేరు ఏమండి మా క్లయింట్ దీన్ని డివైడ్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతని బాధ్యత పోతుంది. మండిలో టీడీఆర్ బాండ్లు తీసుకుంటే అర్బన్ అథారిటీలో రుణాలో 0, ఏవి పెండింగ్ లేవు, అన్నీ క్లియర్ చేశారు. కార్పొరేషన్లు 5 ఉన్నాయి. అంతకుముందు యాక్చువల్గా ఇందులో రెవెన్యూ వాళ్ళు అండ్ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టినారు. అవన్నీ కూడా తీసేసాం, సులభతరం చేసాం. చేయటం వల్ల ఈరోజు అర్బన్ అథారిటీలో కేవలం 0, కార్పొరేషన్లు 5 ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమన్నాను. అదేవిధంగా బిల్డింగ్ అప్రూవల్స్ తీసుకుంటే బిల్డింగ్ అప్రూవల్స్ రుడాలో బిల్డింగ్ అప్రూవల్స్ 7 ఉన్నాయి పెండింగ్, కేవలం 7. లేఅవుట్స్ పెండింగ్స్ 5 ఉన్నాయి, కేవలం 5. అదేవిధంగా కార్పొరేషన్లో బిల్డింగ్ అప్రూవల్స్ 19 ఉన్నాయి, లేఅవుట్స్ ఇంకా రాలా వాళ్ళకి. ఈ బిల్డింగ్ అప్రూవల్స్ 19లో కూడా ఒక అప్లికేషను 5 రోజులు ఉంది, ఇంకొక అప్లికేషన్ 6 రోజులు ఉంది, మిగతా అన్ని 1 రోజు 2 రోజుల పెండింగ్. అంటే వాళ్ళు అప్లై చేసి 0 డే అంటే వాళ్ళు అప్లై చేశారు కొన్ని 19లో, కొన్ని వచ్చి 1 రోజు, కొన్ని వచ్చి 2 రోజులు అంతే. 19లో 17 అప్లికేషన్ లెస్ దెన్ 2 డేసే, ఒక్క అప్లికేషన్ మాత్రం 6 రోజులు, ఒక్క అప్లికేషన్ మాత్రం 5 రోజులు. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్స్ కావచ్చు, టీడీఆర్ బాండ్స్ కానీ జరుగుతుంది. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కూడా వేగవంతం చేయమన్నాం, వాటిని కూడా డిలే చేయొద్దన్నాం. అవి తీసుకుంటే 7 చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ పెండింగ్ ఉన్నాయి. అవి ఇప్పుడు కాదు, ఎక్కువగా 2024 ఈ ప్రభుత్వం రాకముందువి, ఇప్పుడు కాదు పాతవి. వాటికి షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. ఇప్పుడే కమిషన్కి చెప్పాను, వాళ్ళని పిలిపించండి. ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేయటం లేదు, వాళ్ళ ఇబ్బందులు ఏదో కనుక్కోండి. ఆ ఇబ్బందులు మనం ఏమైనా చేయాలంటే రూల్స్ రెగ్యులేషన్ల మార్పులు కానీ ఏదైనా ఉంటే చేస్తామని చెప్పాను. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా కమిషనర్ గారు రేపు సోమవారం, మంగళవారం వాళ్ళని పిలిపించి ఆఫీస్లో మిగతా అధికారులతో మాట్లాడి చేస్తారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా లేఅవుట్ రూల్స్ కానీ, బిల్డింగ్స్ అప్రూవల్ కానీ, టీడీఆర్ బాండ్స్ కానీ, ఎందుకంటే టీడీఆర్ బాండ్స్లో జరిగిన అవకతవకలు మీకు తెలుసు. 2014-19లో జరిగిన అవకతవకలు అంతా ఇంత కాదు, దాదాపు 1000 కోట్ల పైన ఫ్రాడ్ జరిగింది. దాదాపు 1000 కోట్ల పైన, ఒకటి అంతా ఇంత కాదు.
అయితే దాని మీద ఎంక్వైరీ చేసి స్టడీ చేయడానికి దాదాపు ఒక 3-4 నెలలు పట్టింది. ఇంకా కూడా విశాఖపట్నంలో అయితే విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి మచ్చుకు అది ఒకటి చెప్తున్నా. నిజంగా 2014-19లో అలాంటి అవకతవక చేస్తారని కూడా తెలియదు నాకు. అలాంటిది ఉంటుందని నిజంగా నాకు తెలీదు. ఇప్పుడు ప్రభుత్వానికి ల్యాండ్ ఒక దగ్గర ఇచ్చారు, రోడ్ ఎక్స్పాన్షన్ దేనికో దానికి వస్తే ల్యాండ్ ఎక్కడో ఇచ్చారు. అది అక్కడ స్క్వేర్ యార్డ్ 5,000 ఉంది. కానీ అప్లై చేసేటప్పుడు టౌన్ సెంటర్లో ఎక్కడో ఉండే స్క్వేర్ యార్డ్ 50,000 1,00,000 ఉండే ఆ అడ్రస్ ఇచ్చేశారు. ఇచ్చిన సైట్ ఏమో స్క్వేర్ యార్డ్ వచ్చి 5,000 ఉంటుంది, 5,000, 3,000, 2,000. కానీ దాని హౌస్ అడ్రస్ అక్కడ ఏం చేశారంటే హౌస్ అడ్రస్ పెట్టుకున్నారు. ఆ హౌస్ అడ్రస్ ఏం చేశారంటే టౌన్ సెంటర్లో ఎక్కడో 50,000, 75,000, 1,00,000 ఉండేది ఇచ్చారు. ఏంగానే ఆ టీడీఆర్ బాండ్ వాల్యూ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు పెరిగిపోయింది. ఇది ఒక పక్కా వెల్ ప్లాన్డ్గా చేసిన స్కామ్. దీని మీద విజిలెన్స్ అండ్ సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలో చేస్తాం. అసెంబ్లీలో కూడా నిన్న సభ్యులు అడిగారు, దానికి కూడా ఆన్సర్ చెప్పాం. వీలైనంత తొందరలో దీనికి కూడా చేస్తామని. అదేవిధంగా గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మనకు 2 సంవత్సరాల 5 నెలలు సుమారుగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్లాన్ చేయమన్నారు. నెక్స్ట్ టైం యాక్చువల్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అందరూ సభ్యులు ఇక్కడ అవైలబుల్ ఉండరు కాబట్టి అసెంబ్లీ అయిన తర్వాత వచ్చి అటు ఎమ్మెల్యేలతో, దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పంచాయతీరాజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళందరి దగ్గర ఎస్టిమేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి గారి యొక్క అప్రూవల్ తీసుకొని యాక్చువల్గా దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 1 by 1 చేసుకుంటూ వస్తున్న ఖజానా ఖాళీ, డబ్బులు ఖజానాలో లేవు. ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రజలు మీరు కట్టిన మున్సిపల్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కట్టిన అమౌంట్ కావచ్చు, లేఅవుట్స్ కట్టింది కావచ్చు, అదేవిధంగా వేకెంట్ ట్యాక్స్ కట్టింది కావచ్చు, ఇవన్నీ గత ప్రభుత్వం CFMS వేసుకోవటం వాటిని డైవర్ట్ చేసేసింది. ఆఖరాకి కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళకి ఆఖరాకి బ్లీచింగ్ పౌడర్ డబ్బులు లేవు, డీజిల్ డబ్బులు లేవు. ఆ చెత్త పన్నుని పెట్టి కొన్ని బండ్లు పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇలా, వాళ్ళకి బాకీలు పేరుకోపోయినాయి. ఈ విధంగా టోటల్ సిస్టమ్ని అస్తవ్యస్తం చేసేశారు. అయితే ముఖ్యమంత్రి గారితో చెప్పాం, మున్సిపాలిటీలు కేంద్ర చట్టం ప్రకారం, పార్లమెంట్లో చేసిన చట్ట ప్రకారం కానీ రాష్ట్ర చట్ట ప్రకారం కానీ ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకోవచ్చు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు కౌన్సిల్లో రిజర్వేషన్స్ పెట్టుకొని పనులు చేసుకోవాలి. వాళ్ళకు వచ్చిన ట్యాక్సులతో వాళ్ళు స్వపరిపాలన అంటారు. లోకల్ బాడీస్ అంటే స్వపరిపాలన. అక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది, చైర్పర్సన్ ఉంటారు, లేదా మేయర్ ఉంటారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క పరిధిలో కావాల్సిన అవసరాలు, వాటరా, రోడ్డా, లైట్సా, డ్రైన్సా, లేదా కమ్యూనిటీ హాలా, వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్ వేసుకొని దాని వల్ల ఖర్చు పెట్టుకునే యొక్క హక్కు కూడా వాళ్ళకే ఉండేది. కానీ దాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిర్వహణ చేసి మొత్తం CFM వేసి మొత్తం డైవర్ట్ చేశాడు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల. అయితే ఈ ముఖ్యమంత్రి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి దీన్ని వివరించాం. ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆయన వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి క్లియరెన్స్ ఇచ్చారు. మున్సిపల్ శాఖలో మున్సిపాలిటీలో వాళ్ళకి వచ్చే అన్ని ట్యాక్స్లు వాళ్ళకే వదిలేయండి, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ, వాళ్ళ గ్రీన్ ఛానల్ చేయనని ఆదేశించారు. దాని మీద మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో పెట్టేటప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా రేపు April 1 నుంచి
మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులన్నీ వాళ్ళకే ఉంటాయని అనౌన్స్ చేయటం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారికి అన్ని మున్సిపాలిటీస్ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ లెగసీ గత ప్రభుత్వం పోయేటప్పుడు 85 లక్షల టన్నుల చెత్త ఇచ్చేసిపోయింది. 85 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త లెగసీ. దాన్ని క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు అయితే రాబోయే అక్టోబర్ 2వ తేదీకి మొత్తం క్లీన్ చేయాలన్నారు. ఖచ్చితంగా వారి ఆదేశ ప్రకారం చేస్తాం. అయితే ఫ్యూచర్లో ఇలాంటి లెగసీ చెత్త పేరుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో 2014-19లో వేస్ట్ ఎనర్జీ ప్లాన్ చేసాం. నేను చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా అన్ని దేశాలు దిగినప్పుడు ఎక్కడికి పోయినా మార్నింగ్ 5 to 10 నేను యాక్చువల్గా మున్సిపాలిటీస్కి వెళ్ళిపోయేవాడిని. అధికారులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఎలా సిస్టమ్ ఉందని అక్కడ చూశాను. వాళ్ళు ఎన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ సింగపూర్లో 4 ఉన్నాయి. మన విశాఖపట్నం అంతా సింగపూర్. టోక్యోలో 50 డివిజన్లలో 50 ఉన్నాయి. 50 డివిజన్లు 50. ఈరోజు చైనాలో 1150 ఉన్నాయి. ఆ రోజు 2014-19లోనే మన ముఖ్యమంత్రి గారు 10 శాంక్షన్ చేశాడు ఆంధ్రప్రదేశ్కి. ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమన్నారు. చిన్న జిల్లాలో అయినట్టు శ్రీకాకుళం, విజయనగరంలో ఒకటి, అట్లా 10 శాంక్షన్ చేసాం. 10 శాంక్షన్ చేసాం అప్పుడు. అయితే సైట్స్ కావాలి. సైట్స్ వచ్చే లోపల గవర్నమెంట్ పోయింది. అయితే విశాఖపట్నం సైట్ దొరకటం వల్ల అది టేకాఫ్ అయ్యి చాలా చక్కగా 1200 టన్నుల చెత్త రోజు దాంట్లో వేస్తున్నారు. బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అదేవిధంగా గుంటూరులో ప్రాజెక్ట్ అయిపోయింది. ఆ రోజు మేము స్టార్ట్ చేసింది. దాంట్లో 1100 టన్నులు వేస్తున్నారు. బర్న్ అయిపోతుంది. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాజమండ్రి, కాకినాడ మధ్య ఒకటి పెట్టమన్నారు. నెల్లూరు, తిరుపతి మధ్య ఒకటి పెట్టమన్నారు. రాయలసీమలో మరొక 2 పెట్టమన్నారు. మొత్తం 6 పెడితే ఈరోజు రాష్ట్రంలో రోజు వచ్చే 6700 టన్నులు. దాంట్లో 6000 టన్నులు ఈ 6 ప్రాజెక్టులలో పోయి బర్న్ అయిపోతుంది. కేవలం 700 మెట్రిక్ టన్నులు ఉంటుంది. అది ప్రాసెస్ చేసి బయటికి పంపిస్తాం. అంటే ఫ్యూచర్లో లెగసీ అనేది, చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు. ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ అవ్వాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ నేపథ్యంలో ముందుకు పోతుంది. నెల్లూరుదైతే సైట్ దొరికింది. టెండర్ కూడా పిలిచేసాం. కాకినాడ, రాజమండ్రి మధ్య కూడా కలెక్టర్ గారు యాక్చువల్గా 2 కలెక్టర్లు మాట్లాడుకొని సైట్ ఇచ్చారు. ఇవాళ నేను యాక్చువల్గా విజిట్ చేశాను. అది బిట్వీన్ రాజమండ్రి అండ్ కాకినాడ. ఆ సైట్కి కూడా ఈ నెలాఖరు లోపల టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు కూడా 1.5 year. ఆ ప్రాజెక్టులు 1.5 year పడుతుంది పూర్తి కావడానికి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్టు 350 నుంచి 450 కోట్లు ఖర్చు పెట్టాలి వాళ్ళు. అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ మున్సిపల్ శాఖ 1వ తేదీ నుంచి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెసులుబాటు ఏదైతే ఉందో దాంతో ప్రజలకు మంచి సేవలు ఇస్తామని మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దానికి మొత్తం 64,000 కోట్లతో యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయలేకపోయాము. ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తే మీరు టెండర్లు పిలుచుకోండి, ప్రాసెస్ చేయండి, కానీ టెండర్లు అలాట్ చేయొద్దన్నారు. అందుకని ఎలక్షన్ కోడ్ 8వ తేదీ దాకా ఉన్నా వాళ్ళు 4వ తేదీ తీసేశారు. 4వ తేదీ తీయగానే 5వ తేదీ అన్నీ ఓపెన్ చేసేసాం కంప్లీట్గాను. అథారిటీ మీటింగు సోమవారం కానీ మంగళవారం కానీ ఉంటుంది. అథారిటీ మీటింగ్లో పెట్టి ఫైనల్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి లెటర్స్ ఇచ్చి బహుశా 12వ తేదీ నుంచి 15వ తేదీ లోపల, ఈ నెల 12 నుంచి 15 మధ్యలో యాక్చువల్గా అమరావతి రాజధాని పనులన్నీ వేగవంతం అవుతాయి. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. అయితే దీని మీద ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎందుకు మాట్లాడతారో ఆయన తెలీదు. 2014-19లో అసెంబ్లీలో చాలా క్లియర్గా ఇక్కడ అమరావతిలో రాజధానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు కావాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ? అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వ్యక్తి ప్రభుత్వం మారిపోగానే 3 ముక్కలు ఆటాడాడు, 3 రాజధానులని. పని అదన్నా చేశా అంటే అదే చేయలే.
ఆ రైతులతో అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఆట పట్టించాడు, కేసులు పెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు. అది అయిపోయింది. ఈ ప్రభుత్వం రాగానే వెంటనే స్టార్ట్ చేయడానికి అనేక లీగల్ ఇష్యూస్ ఉంటే ఆ లీగల్ ఇష్యూలన్నీ ఓవర్కమ్ కావడానికి మాకు దాదాపు 7.5 నెలలు పట్టింది. ఏదో రివర్స్ టెండరింగ్ అని, జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టాడు. సెంట్రల్ అటువంటివన్నీ లేవు. నేను కొత్తగా పెట్టుకున్నాడు ఆయన సలాభం కోసం. అవన్నీ తీయాలంటే మళ్ళా అసెంబ్లీలో పెట్టి తీయాల్సి వచ్చింది. ఎందుకంటే అవన్నీ అసెంబ్లీలో పెట్టాడు. దానికి మాకు 7.5 నెలలు పట్టింది. అయిపోయింది. చక్కగా ఎస్టిమేషన్ వేసాం. 2014-19 ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్, ఏవి డిజైన్లో మార్పు చేయటంలా. అయితే మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రజల మీద భారం వేయమని, కానీ ఇప్పుడు భారం వేస్తున్నారు. 6,000 కోట్లు బడ్జెట్లో పెట్టారని స్టేట్మెంట్ ఇచ్చారు. బడ్జెట్లో పెట్టారండి, ఎందుకు పెట్టారు ఏందనేది తెలుసుకోవాలా. నువ్వు తెలుసుకొని మాట్లాడాలి, కానీ బడ్జెట్లో పెట్టారని కాదు. అక్కడ దాదాపు 4,000 ఎకరాల ల్యాండ్, నెట్ ల్యాండ్ ఉంది స్క్వేర్ యార్డ్స్లో. లేఅవుట్ ఏంగా దాదాపు 5,000 చిల్లర ఎకరాలు మిగిలింది. దాంట్లో 1000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నాం. విట్ కావచ్చు, SRM కావచ్చు, అనేక మెడికల్ యూనివర్సిటీస్కి, అనేక హోటల్స్కి, నేషనల్ ఇంటర్నేషనల్ హోటల్స్కి, అనేక నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ కాదు ఇస్తున్నాం ఎకనామిక్ గ్రోత్ కోసంగా. మిగిలిన సుమారు 4,000 ఎకరాలని యాక్చువల్గా పక్కన పెట్టాం. ఈ రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, సివరేజీ, వాకింగ్ పాత్, అదేవిధంగా ఈ బిల్డింగ్స్, క్యాపిటల్ బిల్డింగ్స్ ఇవన్నీ పూర్తయితే ల్యాండ్ వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏదైతే హడ్కో లోన్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ లోన్ కావచ్చు, ADB లోన్ తెచ్చామో దాన్ని తీర్చేస్తాం. అయితే వాళ్ళు ఇచ్చే డబ్బులు డైరెక్ట్గా మాకెవరు, CRDAకి. ఈ వరల్డ్ బ్యాంక్ అని వాళ్ళు ఇచ్చే డబ్బులు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో వేస్తారు, వాళ్ళు మాకు CRDAకి ఇస్తారు. దానికి 6,000 కోట్లు బడ్జెట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలు కట్టిన ఎటువంటి ట్యాక్సుల ద్వారా కాదు. ఈ 6,000 కోట్ల బడ్జెట్ పెట్టింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చే లోను ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి ఇస్తారు. అక్కడి నుంచి CRDAకి 6,000 ఇవ్వటం కోసంగా బడ్జెట్లో పెట్టారు. అంతేగాని ప్రజలు కట్టిన ట్యాక్స్లతో కాదని జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వాళ్ళ సభ్యులు కూడా తెలుసుకోవాలి. ఈ మధ్య బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మీ స్ట్రాటజీ ఏందని విలేకరులు వాళ్ళు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మేము మాట్లాడుకొని చెప్తామని. ఏంది మాట్లాడుకొని చెప్పేది? వాళ్ళకేం అర్థం కావట్లా. వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాజధాని గురించి అర్థం కావట్లా. ఎందుకంటే 10 లక్షల కోట్లు అప్పు చేసి వదిలేసిపోయావు, వీళ్ళేం కడతారులే రాజధాని అనుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు ఈ యొక్క 8 నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన టెండర్లన్నీ కంప్లీట్ చేసి రేపు 12వ తేదీ నుంచి 15వ తేదీలో వచ్చేస్తున్నారు. 3 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు అమరావతి రాజధాని ఒకటి అవుతుంది. ప్రతినిధి కూడా అడిగారండి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే, ఏదైతే పెనాల్టీస్ ఉండో ఎత్తేస్తున్నారు. లాస్ట్లో పెనాల్టీస్ ఎత్తేయంగానే ముందు కట్టినాడు కూడా నెక్స్ట్ ఇయర్ మనం ఎందుకులే కట్టో లాస్ట్లో కట్టుకుంటా ఉంటున్నారు. అది ఒక విష సర్కిల్ అయిపోయింది. అందువల్ల దాని మీద ఏం చేయాలనేది ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. త్వరలో ఒక 1 వీక్ 10 days దాని మీద కూడా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. 2014-19లో టౌన్ ప్లానింగ్ కానీ, లేఅవుట్స్ కానీ సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది నేనే. ఆ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చింది నేనే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆన్లైన్ సిస్టంలో తీసుకురాలా. ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం. చాలా చక్కగా వర్క్ చేసింది. గత ప్రభుత్వం వాళ్ళకి పే చేయాల్సిన చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు, వాళ్ళకి 6 కోట్లు 4 కోట్లు మెయింటెనెన్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా. వాళ్ళు ఏం చేశారంటే మ్యాన్ పవర్ని పెట్టక మ్యాన్ పవర్ని తగ్గించేసి దాన్ని మెయింటెనెన్స్ చేయక దాన్ని నిర్వహణ చేశారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళతో దాదాపు నేను ఒక 20 మీటింగ్లు పెట్టా. అందులో టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు టెక్నాలజీ కంటే ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అయితే ఆ లేటెస్ట్ టెక్నాలజీతో చేయాలని చెప్పి వాళ్ళతో అనేక మీటింగ్లు పెట్టి చేశారు. బహుశా కొన్ని చేసేసారు మాడ్యూల్స్. మిగతా మాడ్యూల్స్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మే ఎండింగ్కి 100% ఇస్తామన్నారు. మే ఎండింగ్కి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సాఫ్ట్వేర్ కూడా చేసిన సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతుంది. చాలా ఏదైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో యాక్చువల్గా దాన్ని ఓవర్కమ్ చేయాలని యాక్చువల్గా ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం. వీలైనంతవరకు మే లోపల వాటిని సాల్వ్ చేసి జూన్లో ఎలక్షన్ పెట్టాలని ఆలోచిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.